పిలు పిలు. అమ్మా బాను, అమ్మా బాను, అమ్మా బాను, రా రా నీకుంది. ఏంటి నానా సడన్ గా మీరు వచ్చారేంటి? సడన్ గా నేనెక్కడొచ్చానమ్మా? ఇదిగో బలవంతంగా ఇతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు ప్లాట్లు పెట్టుకున్నావు అంట కదా, అందుకు అతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు పంపిస్తేనే గాని నన్ను వదలడంట. అది కాదు నాన్న. అయినా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా అన్నావు. ఇలాంటి వాడితో గొడవ పెట్టుకుంటావు అని అనుకోలేదు. వాళ్ళ అమ్మను పంపించేయమ్మా, మన ఇద్దరికి మనశ్శాంతిగా ఉంటది. అసలే వాడి చేతిలో చాకు ఉంది, అది నా పేక పెట్టినా పర్లేదు, కోటుకు పెడుతున్నాడమ్మా. అమ్మా బాను, ఏం ఆలోచిస్తున్నావురా? అయితే మీరే వెళ్ళి ఆవిని పంపించేయండి. అమ్మయ్యా, ఇప్పుడు రిలీఫ్ గా ఉంది నాకు. హలో, ఎగేసుకుంటే ఊపుకుంటూ వస్తున్నా, మా అమ్మని తీసుకురాలేదే? అది అక్కయ్య గారు ఇక్కడే ఉంటారు బాబు. ఏంటయ్యా వాడు వెళ్ళేటప్పుడు అమ్మ అమ్మ అన్నాడు, వచ్చాక అక్క అంటున్నాడు. మా అమ్మ నీ కూతురు దగ్గర ఉంటాం నాకు ఇష్టం లేదు. ఆ సైడ్ నుంచి కూడా సేమ్ డైలాగ్ బాబు. నీ దగ్గర ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు. ఏంటి? నాకు కూడా ఇష్టం లేదు. ఇది తీసుకెళ్ళి ఆపిల్స్ కట్ చేయవే, ఆంటీకి జ్యూస్ తీసిద్దాం. ఎల్లమ్మా బయలుదేరు. ఈసారి కత్తి తీసుకుని కాదు, కత్తి లాంటి ప్లాన్ వేసుకునిరా. దాట్స్ బెటర్. Hey, wait and watch. అబ్బాయి లేచాడా? రాహుల్ బాబు లేచి గేమ్ ఆడుకుంటున్నాడమ్మా. ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు. హార్లిక్స్ తాగుతావా రాహుల్ బాబు? ఇప్పుడే తాగానమ్మా. ఈ గేమ్ ఏదో గ్రౌండ్ లో ఆడితే కనీసం ఆ పొట్ట తగ్గి ఫిట్ గా అయినా ఉంటావు నాలాగా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే లేదు, నాకు గొంతు నొప్పి తప్ప. అబ్బా, పొద్దున్నే తిట్టకమ్మా. మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టలే తెలుసా నీకు? నేను కావాలని మా అమ్మ పేరు భానుమతి అని పెట్టాను నీకు. నువ్వేమో రోజు తిడుతున్నావు. అయినా నేనేం తప్పు చేశానని? పేరు పెట్టావు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను. అదే అమ్మని అయ్యుంటే దెబ్బలు పడేవి. నేను రెడీ అయ్యి వచ్చేలోపు నువ్వు రెడీగా ఉండాలి అబ్బాయి. మనం బయటికి వెళ్ళాలి. రెంటల్ ఏజెంట్ కూడా వచ్చాడు, త్వరగా రెడీ అవ్వు. 6 నెలల్లో అమెరికా వెళ్ళబోతూ ఈ రెంటల్ ఫ్లాట్ ఏటమ్మా మెంటల్ కాకపోతే. రాహుల్, నేను ముందే చెప్పాను, నేను నా ఫ్రెండ్ కలిసి బ్యూటీ పార్లర్ పెడుతున్నామని. త్వరగా రెడీ అవ్వు. నా సూట్ రెడీ అవ్వలేదమ్మా. ఇప్పుడు సూట్ వేసుకోకపోతే కోట్లేవి నష్టం రావులే. ఆ రాహుల్ గాంధీ కోట్ లేకుండా బయటకు వెళ్తాడేమో గాని ఈ రాహుల్ బాబు సూట్ లేకుండా బయటకు వెళ్ళడమ్మా. అబ్బో వద్దులే, ఇంట్లోనే కూర్చో, కింద అదితి వెయిట్ చేస్తుంది. హచ్, తుమ్మొచ్చిందమ్మా, ఆగిపో. నేను ఇలాంటివి నమ్మను. టీవీలో నల్లపిల్లి కూడా వచ్చింది, ఆగిపో అమ్మా. నేను వెళ్తున్నాను. చెప్పిన మాటేనో. కారులో కాంచన ఉంది, ఇప్పుడు గంగ ఎక్కుతుంది. రెంటల్ ఏజెంట్ ఎక్కడా? అచ్చుకోకలా మీ వెనకాలే ఉన్నాను మేడం. అబ్బా, మీ చూపులో ఏ స్పార్క్ ఉంది? సొల్లాపి ముందెట్టేలాలో చెప్పండి. ముందుకు వెళ్ళాలండి. ఓకే. అక్కడ ఈ కాంప్లెక్స్ లో 2nd ఫ్లోర్ ఖాళీగా ఉంది మేడం. ఆ ఇంట్లో ఖాళీ లేదా? అందులో చంద్రముఖి ఫ్యామిలీతో ఉంటుంది. అవును. మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి? విల్లానా, డూప్లెక్సా, ఇండివిడ్యువలా? క్లియర్ గా చెప్పండి. మీరు అన్ని కమర్షియల్ ఏరియాస్ చూపిస్తున్నారు. బేసిక్ గా మాకు రెసిడెన్షియల్ ఏరియా కావాలి. వి ప్లానింగ్ ఫర్ బ్యూటీ పార్లర్. ఇడే ఓ టూలెట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకు వర్కౌట్ కాదు? కతీర్నా కైఫ్ రణబీర్ కపూర్ కి వర్కౌట్ అయిందా మేడం? మీ కంపారిజన్ క్లారిటీగా లేదు. మీకు ఈ ప్రకృతి పచ్చదాన్ని నచ్చితే ఇదే ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ చూస్తాను. ఏ చల్లకి వైరస్ పెట్టినట్టు ఈ అపార్ట్మెంట్ కు ఒక గ్రహణం పట్టింది. చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా? అవి పెట్టినా పర్లేదు మేడం, గంటకు అరగంటకు వదిలేస్తాయి. పాణిగ్రహణం పర్లేదు, పాలలో విషయం కలిపేసి అదే విడాకులు ఇచ్చేసి అన్న వదలగొట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి డేంజరస్ వేణు అనే గ్రహణం పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చాగంటే కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పినా నీకు అర్థం కాలేదమ్మా? ఇదిగోండి.
హలో. హాయ్ బామ్మగారు. హాయ్. ఓకే ఓకే, మీరు టీవీ చూస్తూ ఉండండి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ ఆంటీ. చాలా మంచి పిల్ల. రాత్రనక పగలనక కన్న కూతురు కూడా ఇంత ప్రేమగా చూసుకోరు. అవునండి, భాను అభిమానం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కంటి చూపు నోటి మాట తప్ప కుర్చీలోంచి కూర్చుని కదలలేని నన్ను కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూసుకుంటుంది. ఆ అమ్మాయి రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. రుణం తీర్చుకోవడం నువ్వే అంటున్నావు కదా. నువ్వు చూస్తుండు, నేను చెప్తున్నాను కదా, ఈ వైశాఖ మాసం వెళ్లే లోపల ఆ 7 కొండల వాడే నిన్ను ఆరోగ్యంగా చేస్తాడు. నా మాట నమ్ము. లేదండి, డాక్టర్సే చెప్పేశారు నయం కాదని. అబ్బా, ఏంటి డాక్టర్లు చెప్పేది వాళ్ళకేమర్థం అవుతుందని? నేను చెప్తున్నాను కదా, నీకొచ్చింది శారీరక బాధ కాదు, మానసిక బాధ. నీ మనోధైర్యంతోనే నువ్వు తొందరగా కోలుకుంటావు. అరే, నేను చెప్తుంటే మళ్ళీ అలా దిగులుగా ముఖం పెడతావు ఎందుకు? నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటావు. ఏది నవ్వు? అది. ఏమైందా ఆంటీ? ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు బాధపడుతున్నారు? ఏం లేదమ్మా, వేణు గుర్తొచ్చాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు కదా ఆంటీ, అయినా కూడా. పక్కనే ఉన్నాడనే బాధమ్మా. దూరంగా ఉంటే సర్దుకుపోవచ్చు, కానీ మన అనేవాళ్ళ పక్కనే ఉండి వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా మనం వాళ్ళని పట్టించుకోకపోయినా చాలా బాధగా ఉంటుందమ్మా. వాడికి దగ్గరగా ఉన్నా వాడి పక్కనే లేననే నా బాధ మనసు తల్లడెళ్ళిపోతుందమ్మా. వాడు 2 సార్లు రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేదు కదా, అప్పుడు వాడెంత బాధపడి ఉంటాడు. మీ బాధ ముందు తన బాధ ఎంత ఆంటీ? లేదమ్మా, ఏ తల్లైనా సరే తనెంత బాధపడినా తన బిడ్డ కొంచెం కూడా బాధపడకూడదని కోరుకుంటుంది. నేను అంతే. ఏమిటో, నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నా నా పాడు మనసు వాడివైపే లాగుతుంది. అది పాడు మనసు కాదా ఆంటీ, తల్లి మనసు. వేణు విషయంలో ఒక అమ్మాయిగా నా ఆలోచనకి, ఒక అమ్మగా మీ ఆలోచనకి చాలా తేడా ఉంది. మీ బాధలోని లోతు నాకిప్పుడు అర్థమైందా ఆంటీ? కానీ మీరు బాధపడద్దు, ఎందుకంటే వేణు నా మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో త్వరలోనే మీకు దగ్గరవుతాడు. చూడండి. సరే. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? హాయ్. హాయ్. శివాయ నమ శివాయ నమ శివాయ. అమ్మా భాను, గుళ్ళో పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకో అమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగున్నాను. మీరేమీ అనుకోపోతే గణపతి మృత్యుంజయ హోమం చేయిస్తే ఆ మహాశివుడు ఆశీస్సులతో అమ్మగారు ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే పంతులు గారు, తప్పకుండా చేయిద్దామండి. అలాగేనమ్మా, శుభం భూయా. నమస్తే. కాఫీ. అమ్మయ్యా, రేపటి నుంచి నేను టీవీ ఇక్కడే చూస్తాను. నా కొడుకు క్రికెట్ 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 అని నన్ను చూడనివ్వడు, నా కోడలేమో సీరియల్ సీరియల్ అని చూడనివ్వదు. ఇంకా నేనేం చూస్తాను? ఇంతకీ రేపు అంత ఇంపార్టెంట్ ఏముంది? వైశాఖ మాసం కదా, తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా చేస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నీ కళ్యాణం కూడా తొందరగా చూడాలనుంది. తొందరగా అంటే కష్టం, కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేయాలా? నేనొకటి అడుగుతాను, నువ్వేం అనుకోవద్దు. నువ్వు ఎందుకు మనం వేణుని పెళ్లి చేసుకోకూడదు? ఏ చేసుకోవా? చూడు, నువ్వు వాడు అనుకున్నంత చెడ్డవాడు కాదు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకొని వాడు అలా ఉంటాడు. చేసుకోమ్మా. మీరలా అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలో తెలియట్లేదు బామ్మగారు. వేణు పైన అభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. అలాంటిది తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఆంటీ కోసమైనా నేను వేణుని చేసుకుంటాను. శుభం. ఆంటీ, మీ చెయ్యి కదిలింది.
బాబాగారు చూసారా? చూశానమ్మా, ఇదంతా నువ్వు చేసిన సేవకి ఫలితం. ఆంటీ మీ చేతికి ఇప్పుడు స్పర్శ తెలుస్తోందా? తెలుస్తుంది. అన్బిలీవబుల్, ఇట్స్ ఎ మిరాకిల్. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ విషయం వేణుకి చెప్పొస్తాను ఆంటీ. అలాగే. పంతులు గారు యాగం చేయిద్దాం అన్నారు కదా, తప్పకుండా చేయిద్దాం. నేను ఇప్పుడే వస్తాను. ఏమిటమ్మా భానుముఖం అఖండ జ్యోతిలో వెలిగిపోతోంది? కారణం ఏమిటో? అదే మన ఈశ్వరి చేతికి చలనం వచ్చింది. అది. అవునా? అయితే యాగం చెయ్యాల్సిందే. యాగం ఒకటే కాదు, భానువేణుల పెళ్లి కూడా చెయ్యాలి. శుభస్య శీఘ్రం. అరే బావా, పొద్దున్నే పద పద అని ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఇక్కడ చూడడానికి ఏముందిరా? ఏముందిరా, కళ్ళు పోతాయిరా. అవునరా, నా కళ్ళు అట్టి వెళ్ళిపోతున్నాయి. అయినా నీకు తెలియదు కానీ వికసించే పువ్వుల్ని, రంగురంగు సీతాకోక చిలుకల్ని, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ చేసే అందమైన కత్తి లాంటి ఫిగర్లని చూస్తే కళ్ళకి మంచిదంట. పైగా హార్ట్ అటాక్ కూడా రాదని డాక్టర్లు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పాడురా? ఒకవేళ నేను డాక్టర్ చదివితే చెప్పేవాడిని అంటున్నా. తను చూసినందుకు టప్పని కొడుతుంది, 32 రూపాయలు రాలిపోతాయి. కొడితే ఊరుకుంటావేంటి? ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ పాలు పెట్టించుకోము. బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ రేంజ్ ఫిగర్ కాదురా తను. నా రేంజ్ కాదు, నేను అడ్జస్ట్ అవుతాం. మరి ఏం చేస్తాం? నీకు అలా అర్థమైందా? అరే బావా, ఇప్పుడు వైరస్ ల్యాప్టాప్ ఇష్టపడుతుంది కానీ ల్యాప్టాప్ వైరస్ ఇష్టపడదురా. అర్థం కాలే. పాప టీషర్ట్ మీద ఏదో రాసుందిరా. ఎట్ మై ఫేస్ అంటే ఏంట్రా? అంటే నాకు అర్థమైంది, ఫేస్ లుక్ చేయమంటుంది కదా. ఇదిగో బేబే, ఇంత నుంచి మిమ్మల్ని లుక్ చేస్తున్నాను. యూ లైక్ మీయా? యు ఇడియట్. అదేంట్రా ఇడియట్ వెళ్ళిపోతుంది? తెక్క సూపులు చూసి వంకర మాటలు మాట్లాడితే ఈడియట్ అని తిట్టగా వెల్కమ్ అని ఇంటికి రమ్మంటారా? ఇడియట్ అంటే తిట్టా? ఇన్ని రోజులు అందరూ అమ్మాయిలు ఇడియట్ అంటుంటే ముద్దు పేరు అనుకున్నాను రా. నువ్వు నిజంగా ఇడియట్ రా. అరే, ఆ రోజు నేను చూసిన అమ్మాయి మళ్ళీ వస్తుందిరా. ఒరే, నువ్వు ఈ జన్మకు మారవేంట్రా? ఛాన్సే లేదు. మళ్ళీ టీషర్ట్ మీద రాసుకొచ్చిందిరా, లుక్ ఎట్ మై బ్యాక్. అప్పుడు ఫేస్ చూడమంది, ఇప్పుడు బ్యాక్ చూడమంటుంది. వాట్ ఏ కోఆపరేషన్ రా. అంత లేదు, కళ్ళతో క్లారిటీగా చూడు. బ్యాక్ అంటే ఈ బ్యాక్ కాదు, ఆ బ్యాక్. పదండి. ఏంటో మా అమ్మ. పదరాయి. మీరు పరిగెడుతున్న వాక్ చేస్తున్నట్టుంది. నడవలేక చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమైనా ఒలింపిక్స్కి వెళ్ళాలా? అమ్మా, ఎవరా కొట్టింది? సిటీ మోళ్ళు. ఎందుకు? లేడీస్ ని కామెంట్ చేసే నీలాంటి వాళ్ళని కొట్టడం వాళ్ళ పనిరా. సారీ మేడం. ఆంటీ ఆంటీ ఏంటా ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? మీరు వచ్చినప్పటి నుంచి వేణు గురించి ఆలోచిస్తూ భోజనం కూడా సరిగా తినట్లేదు. పెదవులకే అవసరమా నవ్వుల పరిచయమే, ఉదయముకే అవసరమా వెలుగుల పరిచయమే, మళ్ళీ విరబూసే ఆశకు పేరంటే, ప్రాణాలే పోసే మనసే ఏదంటే, వైశాఖం వైశాఖం ఇది రాయికి చలనం వైశాఖం.